చివరి పుస్తకమైన ద్వితీయోపదేశకాండం గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. జ్యుఠరీ నమి ధర్మశాస్త్రం పునర్వివరణ. మోషే రాసిన చివరి గ్రంథము 40 సంవత్సరాల అరణ్య నివాసమైన పిదప చివరి మాసంలో రాసినట్లు కనబడుతుంది. ఇది వరకు రాయబడిన గ్రంథంలో అనేక సంగతులు మరలా దీనిలో రాయబడినవి కనుక ఇది ఆ పేరున పిలవబడుతున్నది. దీనిలోని అంశాలు వాగ్దాన భూమి యందు వారు నివసించే కాలమున వారికి రాగల స్థితిగతులకు సంబంధించిందై ఉన్నది. దేవుని ధర్మశాస్త్రం గైకొన్న వారికి కలుగు దేవుని కృపా సహాయముల గురించి, గై కొనని వారు పొందబో దేవుని శిక్షలను గురించి తెలుపుటకు ఇది వ్రాయబడింది. అంటే గై కొన్న వారికి దేవుని కృపా సహాయం, గై కొన్న వారికి శిక్ష. దీని యందు మోషే చరిత్రను, ధర్మశాస్త్ర చట్టాలను క్లుప్తంగా తెలిపాడు. దేవుని ఆజ్ఞలను బలతరంగా పలికింది. ఇట్లు మోషే మరలా చెబుతా కారణం లేకపోలేదు. సీనాయి పర్వతంపై ధర్మశాస్త్రం ఇయ్యబడినప్పుడు లేని జనాంగం ఇప్పటికీ ఎదిగి పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ స్థిరంగా నిలవబోతున్నందున వారికి తిరిగి ధర్మశాస్త్రం చెప్పడం మిగిలి అవసరమైనది. మరి సీనాయి పర్వతం దగ్గర చెప్పినప్పుడు దేవుని ధర్మశాస్త్రం బోధించినప్పుడు అప్పుడున్న జనాంగం అంతా చనిపోయారు. ఆ తర్వాత పిల్లలు పుట్టి పెరిగి పెద్ద 40 సంవత్సరాల వయసు వాళ్ళు అయ్యారు. వాళ్ళందరికీ మరి రెండోసారి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఈ గ్రంథాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రకు ఆది కాండం అవతారికమైతే ఈ గ్రంథం అంతమైంది. అది స్టార్టింగ్ అయితే ఇది ఎండింగ్ అయింది. మధ్యనున్న 3 గ్రంథాల్లో దేవోక్తములకు విధులు కలవు. ఈ 5 పుస్తకాల్లోని చరిత్రకాలం సుమారు 2553 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే క్రీస్తు ముందు 4004 నుంచి 1451 వరకు కూడా ఉన్న టైం అయి ఉంటుంది. దాదాపు 40 సంవత్సరాలు దేవుడు స్వకీయులనబడిన వారి పాపములను, తిరుగుబాట్లను సహించి ఘనుడగు మోషే యొక్క చివరి మాటల్లో హృదయమును కలిగించు మృదుత్వం కనబడుతుంది. ఆ మాటలు అతని మనసు నుండి బయలుదేరినవిను దైవ ప్రేరేపితములనై అతని మనసులందు బాదుకున్నవై ఉన్నట్లు ఉన్నాయి. ఇది వరకే అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రం యొక్క ఆయా భాగములను ఎత్తి చూపుచు వారు పొందిన సకల ఆశీర్వాదములను గాను, వారు చూపిన అవిధేయతను, అందువలన దీవించే వారికి కలిగిన శిక్షలను, వారి ప్రయాణములందును అంతాను కూడాను వెంబడించుతూ వచ్చిన దేవుని దయను వారి హృదయములు కలుగు రీతిగా జ్ఞాపకము చేయడం. ధర్మశాస్త్రం యొక్క అక్షరార్థము గాక దాని మరుగైన ఆత్మీయార్థమును, చరిత్ర విషయమును గాక సిద్ధాంత విషయములను దేవుడు వారికి ఇచ్చిన న్యాయ విధులను పదే వారికి తెలియజేసింది. అయితే ఈ ద్వితీయోపదేశ కాండమందు ముఖ్యమైన భాగాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రసంగాలు ఉన్నాయనగానే 4 ప్రసంగాలు ఉన్నాయి. 4 1 2 3 4 4 ప్రసంగాలు ఉన్నాయి. మొదటి ప్రసంగం 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు, 2వ ప్రసంగం 5వ అధ్యాయం నుండి 27 వరకు, 3వ అధ్యాయం 28 నుండి 3వ ప్రసంగం 28 నుంచి 30 వరకు, 4వ ప్రసంగం 31 నుంచి 34. అంటే ద్వితీయోపదేశ కాండం 34 అధ్యాయం. అయితే మొదటి ప్రసంగం 1 నుంచి 4 వరకు ఉన్న కనుక ఇశ్రాయేలీయులు అరణ్యవాసమును వివరించుతూ దేవునికి విధేయులు కండని హెచ్చరించి ఆశ్రయపురమును గూర్చి చెప్పుట మొదటి ప్రసంగం. మరి 2వ ప్రసంగం 5వ అధ్యాయం నుంచి 27 వరకు ఉన్నది పెద్దది. ఇది జ్ఞానకాండము, కర్మకాండము, ధర్మకాండము. భగవద్గీతలో కూడా ధర్మకాండము, కర్మయోగము, యోగాలు లేక జ్ఞానకాండము, కర్మకాండము, ధర్మకాండము వివరించి వారు కణాలలో ప్రవేశించిన తర్వాత వారికి కావలసినవి ముందుగానే జాగ్రత్త పెట్టారు. 3వ ప్రసంగం వచ్చేటప్పటికి 28 నుంచి 30 అధ్యాయాల వరకు ఉంటుంది. దేవునికి విధేయులగుట వలన కలుగు ఆశీర్వాదములను, అవిధేయులగుట వలన కలుగు వారికి శాపాలను చెప్పి హెచ్చరించు నిబంధనలు గుర్చే వారికి తిరగదు. చివరిగా 4వ ప్రసంగం ఏంటంటే 31 నుంచి 34 వరకు నందు తాను రచించిన కీర్తన, అంటే ఒక పాట నేర్పించాడు ఆయన, మళ్ళీ దీవించాడు. చివరి అధ్యాయమున మోషేకు తరువాత ఇశ్రాయేలు జనులు నడిపించిన యెహోషువ రాసి ఉన్నాడు. మరి ఎందుకంటే మోషే చనిపోవడం గురించి మోషే రాయలేడు కనుక ఈ యెహోషువ రాసి ఉంటాడు. నాకు ఎట్టి సందేహం లేదు. ఇది ధర్మశాస్త్రము 5 పుస్తకాల గురించి.